హలో, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మా అత్తయ్య రిటైర్మెంట్ డే రోజు తీసిన వీడియో అనమాట. అందరూ అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ బంధువులు అందరూ అడుగుతున్నారు ఎలా జరిగింది ఫంక్షన్ అని. ఇంకా వాళ్ళకి వీడియో సపరేట్గా పంపిస్తే కుదరదు కదా అనేసి నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇంకా వాళ్ళతో పాటు మీరు కూడా అందరూ చూడండి. ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా మా అత్తమ్మని ఇన్వైట్ చేస్తున్నారు. ఆ మధ్యలో మా పాప పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వాళ్ళ చేతులు పట్టేసుకుంది అనమాట. ఇంకా తనకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఆ పూలు చల్లుతూ ఉంటే తనకు తెలియదు కదా ఇది ఏం ఫంక్షన్ అనేసి. కానీ మా అత్తమ్మ మనసులో మాత్రం చాలా బాధగా ఉంది, పైకి మాత్రం నవ్వుకుంటూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ కొలీగ్స్ని, ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్, ఆ స్కూల్ బెల్, ఇంకా ఆ ఫన్, లంచ్లో అందరూ కలిసి కూర్చొని కర్రీస్ పంచుకుంటూ వాళ్ళ గురించి చెప్పడం, షేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా అవన్నీ మిస్ అయిపోతూ ఉంది కదా. అందుకని తన కళ్ళల్లో చాలా ఎమోషనల్గా అయిపోయింది అనమాట మధ్యలో ఫంక్షన్లో కూడా. ఇంకా అవి మాటల్లో చెప్పలేము, అంతే కదండి. రిటైర్మెంట్ డే అంటేనే వాళ్ళు ముందుగానే సిద్ధమైపోవాలి. ఇంకా పలానా రోజు నా ఉద్యోగానికి నేను రిటైర్మెంట్ అంటే సెలవు తీసుకుంటాను అనేసి. ఇక్కడ మా బంధువులందరూ వచ్చారనమాట. ఇంకా మా మామయ్య తరపున మా మామయ్య బ్యాంక్లో చేసేవాళ్ళు అనమాట. అక్కడ కూడా వాళ్ళు కూడా కొలీగ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది, అసలు అనుకున్న దానికన్నా ఇంకా బాగా జరిగింది అనమాట. ఇక్కడ వీళ్ళ ప్రేమ చూస్తుంటే అసలు మా అత్తమ్మ మీద ఎంత ప్రేమ ఉందంటే వీళ్ళ స్పీచ్లోనే తెలిసింది. ఇంకెందుకంటే మా అత్తమ్మ ఇంట్లో ఎలా ఉంటుందో మాకు తెలుసు, కానీ బయట ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా. ఇంకా వీళ్ళ స్పీచ్ ద్వారా తెలిసిందనమాట. మాకు చాలా లక్కీ అనుకున్నాం మేము. ఒకసారి వినండి మేడం విషయాలు. మనం మార్నింగ్ ప్రేయర్లో కూడా చెప్పుకున్నాం కదా. పారిజాతమ్మ మేడము అందరికీ ప్రియమైన చెప్పండి, 6th పిల్లలు చెప్పండి. అందరికీ ప్రియమైన టీచర్, ఎవరిని ఏమి మనసు నొప్పించరు, ఏ పాపని కూడా ఒక దెబ్బ వేయరు, చిరునవ్వుతో రోజంతా ఉంటూ పిల్లలందరి మనసుల్లోనూ. 6th పిల్లలు అయితే మార్నింగ్ నుండి నన్ను, మేము మేడంకి గిఫ్ట్ ఇస్తాం మేడం, మేము మేడంకి బొకే ఇస్తాం మేడం, ఇంకేమైనా చేస్తాము అడుగుతానే ఉన్నారు పర్మిషన్స్. అంటే అసలు వాళ్ళు చేరి స్కూల్లో ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే మేడం అంటే అంత అభిమానాన్ని పెంపొందించారు. దీన్ని బట్టి 1989లో మొట్టమొదటగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది, ఆగస్టు నెల. మన పాఠశాలకు 2012 జాయిన్ అయినారు. ఇప్పుడు 2024వ సంవత్సరం. అంటే మన స్కూల్లో మేడం ఎంత సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారమ్మా? 12 ఇయర్స్. ఎవరికి లేదు ఇంతవరకు అవకాశం. ఇప్పుడు కాదురా మీరు కొట్టాల్సింది. ఇప్పుడు ఇంకొక మంచి విషయం చెప్తాను మీకు, అప్పుడు బాగా గట్టిగా కొట్టాలా. ఏమో తెలుసా, నేనేమన్నానంటే మేడం మీరు June 30th రిటైర్ అవుతున్నారు, మన స్కూల్లో కేవలం 2 బయాలజీ పోస్టులు ఉన్నాయి, మీరు ఒక్కరు రిటైర్ అవుతే ఒక్క టీచరే మిగులుతారు, ఇంతమంది పిల్లల్ని ఒక టీచర్ ఎట్లా మేడం చేస్తారు అంటే వెంటనే మన మేడం ఏం సమాధానం ఇచ్చినారో తెలుసా మీకు? నేను రిటైర్ అయిన మరుసటి రోజు నుండి కూడా స్కూల్కి వస్తాను మేడం. చూసారా ఎంతుంది? ఎవరు కూడా ప్రతి టీచరు ఇన్ని సంవత్సరాలు మేము పనిచేస్తున్నాము, ఇంకా మేము అలసిపోయినాము, రిటైర్మెంట్ తో మేము హ్యాపీగా ఉండాలా అనే అనుకుంటారు. కానీ మన మేడం మాత్రం అసలు ఇంకా నేను అడగలేదు. యాక్చువల్గా నేను ఇదంతా చెప్పి మేడంని కనీసం 10th వచ్చి చెప్పేసుకోండి మేడం అని అడుగుదాం అనుకున్నాను. బట్ మేడం నేను స్కూల్కే వచ్చి చెప్తాను మేడం అందరి పిల్లలకి అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషమైంది. ఇట్లాంటి ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తి మన పాఠశాల ఉపాధ్యాయురాలుగా రావడం మనం అందరం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా మేడం గారి భావి జీవితం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇంకా మధ్యలో ఫ్యామిలీ వాళ్ళని కూడా పిలిచి అడిగారనమాట ఎలా ఉంటారు మా అత్తమ్మ అనేసి. ఇంకా మేము కూడా మా ఆయన, మా చిన్ని, నేను కూడా చెప్పాము. చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. ఏం కావాలన్నా కూడా మా మమ్మీ మా డాడీ ఇద్దరు మేము ఏం చేయాలనుకుంటాం. నాకు ఇట్లాంటి అత్తమ్మ దొరకడం నా అదృష్టం అనుకుంటా. నిజంగా అందరికీ ఇలా దొరకడం లేదు, అది గాడ్ గిఫ్ట్ అన్నమాట. నిజంగా మా అత్తయ్య తన వర్క్ కూడా చాలా సిన్సియర్ గా చేసింది. అతను చెప్పిద్ది అనమాట,
చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు అనమాట, నీకు చాలా మంచి అత్తగారు దొరికారు మామ అని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు చెప్తా ఉంటారు కదా ఫ్రెండ్స్ తో అలా ఇంకా నాకు అనిపించింది నేను కూడా చాలా గ్రేట్ గా చెప్తానమాట మా అత్త వాళ్ళు ఇట్లా అది ఇది అనేసి. నాకైతే ఎగ్జామ్ పరంగా అయితే చాలా అంటే చాలా నా లైఫ్ కి ఒక పెద్ద గిఫ్ట్ అనమాట మా అత్తయ్య మా మామయ్య. ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వడానికి కూడా మా అత్తయ్య వచ్చేసి నాకు జాయిన్ చేశారు. ఇంకా నాకు పెద్ద గిఫ్ట్ అనమాట అంతే. ఇంకా మా పిల్లలకి ఇంకా మీకు కూడా ఇట్లాంటి అత్తలు దొరుకుతారు, ఇంత మంచి గుడ్ టీచర్ అనమాట, అట్లాంటి వాళ్ళు ఉంటారు ఫ్యూచర్ లో. ఇంకా ఇంకొక టీచర్ అయితే మా అత్తమ్మ బాల్యం గురించి మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పారిజాత పూలు పరిమళాలు వెదజల్లినట్టు మన పారిజాతం గారు విద్యలో పరిమళాలను వెదజల్లినారు. చెరగని చిరునవ్వు, తరగని ఓర్పు, సహనముతో నిరాడంబరముతో ప్రియతమ ఉపాధ్యాయురాలేగాక ఉపాధ్యాయ బృందానికి పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి స్నేహశీలే. విద్య అన్న చందాన అటు విద్యారంగంలో ఇటు ఆధ్యాత్మిక చిత్రలేఖనంలో ఆరోగ్య సూత్రాలలో నిండు చంద్రుడులా తమదైన ముద్ర వేసుకునే మన సంస్కృతి సంప్రదాయాలు వారధిగా మీరు చేసిన కృషి మహిళా లోకానికే గర్వకారణము. మీ విశేష ప్రతిభ అమోఘం, అనిర్వచనీయం, అద్వితీయం. యదా మాత తదా శిష్యు అన్నట్లు మీ రెండు నైనంబులైన గౌతమ్ రెడ్డి ప్రత్యూషాలను విద్యారంగంలో ప్రతిభావంతులు గావించి ప్రగతి మార్గం చూపిన జనని ఓ జనని. ఇంకా వీళ్ళందరూ కలిసి మా అత్తమ్మకి పూలు పళ్ళు గిఫ్ట్ అన్నీ ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళందరికీ చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఒక మేడం అయితే చాలా ఎమోషనల్ కూడా అయిపోయారనమాట. మా అత్తమ్మ అయితే నిజంగా చాలా ఫీల్ అయిపోయింది, ఇంకా నేను రేపటి నుంచి రాను అనేసి. కానీ మధ్యలో ప్రామిస్ చేసింది కదా వాళ్ళ పిల్లల కోసం అనేసి వస్తాననేసి, సిలబస్ కంప్లీట్ చేసి వెళ్తాను మేడం అని చెప్పారనమాట. ఇంకా ఇక్కడేమో దండలు మార్చుకుంటా ఉంటే మా పాప నవ్వుతుందనమాట. ఇంకా వాళ్ళు మా పాపకు చెప్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అని అనుకుంటున్నావా, మీ నానమ్మ తాత మ్యారేజ్ అవుతుంది అని చెప్పారనమాట. ఇంకా తను నవ్వుతూ ఉంది. అంతే కదండి, ఇంకా వాళ్ళు రేపటి నుంచి ఇంకా రాను అనే ఫీలింగ్లో ఉంటారు. ఎవరికైనా అంతే కదా, ఇంకా పలానా టైం అప్పుడు రిటైర్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు చేసుకోవద్దు, ఆ రోజు ఉండకోకుండా ఉంటే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు. కానీ అది తప్పదు, చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, వాళ్ళ కొలీగ్స్ అంత బాగా వెళ్ళిపోయే టైంలో కూడా చాలా బాగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారనమాట. చాలా బాగా చూసుకున్నారు అక్కడ కూడా వాళ్ళందరూ. ఇంకా ఈ పిల్లలు అయితే మా అత్తమ్మ కోసం మంచి మంచి పేపర్స్తో క్రాఫ్టింగ్ చేశారనమాట. వాళ్ళ ప్రేమ అయితే అంత ఇంత కాదు, అసలు పిల్లలు అయితే ఎంత బాగా వాళ్ళ మేడం వెళ్ళిపోతుంది అనేసి ఫీల్ అయిపోయారు. ఇంకా మేమైతే ఫుడ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారనమాట. ఇంకా భోజనం కూడా అరేంజ్ చేసాము, అన్ని ఐటమ్స్ పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడైతే వాళ్ళ స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కలిసి తిన్నారు, వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని తిన్నాం అనమాట, ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అంతే కదండి, ఏమన్నా రిటైర్మెంట్ డే ఉన్నప్పుడు ఇలానే చేస్తారు కదా. ఇంకా మా బంధువులు వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఇది చిన్న మెమరీగా ఉంటుంది అనేసి నేను వీడియో తీశాను. ఇది ఎప్పటికైనా చూసుకుంటుంది మా అత్తమ్మ, ఇంకా రేపు లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ వీడియో. నేను ఎట్లా అంటే, నేను యూట్యూబ్ కోసం అని కాదు, మా అత్తమ్మ కోసం అనేసి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట, చాలా ఇచ్చారు గిఫ్ట్స్ అయితే. ఇంకా కొంతమంది మేడమ్స్ అయితే ఆ రోజు రాలేదు కదా, వాళ్ళు మరి సాయంత్రం వచ్చారనమాట. సాయంత్రం వచ్చి మరి వాళ్ళు వచ్చి షాలర్స్ కప్పి సన్మానం చేసి వెళ్ళారనమాట. చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తే, అంత దూరం నుంచి వచ్చారు వాళ్ళైతే. అంటే ఈ మేడం వాళ్ళు ఏంటంటే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారనమాట. ట్రాన్స్ఫర్ అయితే ఇంకా గుర్తుపెట్టుకొని మరీ వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇంకా మా చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళు కూడా వచ్చి ఇట్లా గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తుంటే, ఇంత మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఇంకా ఉంటానండి, బాయ్.